రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసి కోటీశ్వరులు చేయడమే కాకుండా పర్సనల్ ఫైనాన్స్ మరియు బిజినెస్ ఇన్వెస్టింగ్ మీద 26 పైగా పుస్తకాలు రాసిన ఒక అమెరికన్ బిజినెస్ మెన్ మరియు రచయిత. ఆయన పుస్తకాలు 51 భాషల్లో అనువదించబడి ప్రపంచవ్యాప్తంగా 41 మిలియన్ల పైన కాపీలు అమ్ముడుపోయాయి. ఆయన రచనల్లోంచి సేకరించిన కొన్ని ఆణిముత్యాలే ఈ వీడియో. నెంబర్ 1, ఏదైనా వస్తువును నేను కొనలేను అని ఎప్పుడు చెప్పకండి. అది పేదవాడి మనస్తత్వం. ఎలా కొనగలను అని మాత్రం మిమ్మల్ని అడగండి. నెంబర్ 2, డబ్బుకు బానిస అవ్వకండి. నేర్చుకోవడానికి పనిచేయండి. డబ్బు కోసం పనిచేయవద్దు, జ్ఞానం సంపాదించడం కోసం పనిచేయండి. నెంబర్ 3, మీరు సంతృప్తిగా లేదా సంతోషంగా లేని వ్యక్తి అయితే డబ్బు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషపెట్టదు. నెంబర్ 4, మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే మీరు విలాసవంతమైన సాకులు చెప్పవద్దు. నెంబర్ 5, ధనవంతుల మరియు పేదవారి తత్వశాస్త్రం ఈ విధంగా ఉంటుంది. ధనవంతులు తాము సంపాదించిన ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టగా మిగిలిన డబ్బును ఖర్చు చేస్తారు. పేదవారు తాము సంపాదించిన ఆదాయాన్ని ఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పెట్టుబడి పెడతారు. నెంబర్ 6, స్కిల్స్ మేక్ యూ రిచ్, నాట్ థియరీస్. నైపుణ్యాలు మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి, సిద్ధాంతాలు కాదు. నెంబర్ 7, ధనవంతుడు మరియు పేదవాడు మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే వారు తమ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారని. నెంబర్ 8, వ్యాపారం ఒక తోపుడు బండి లాంటిది. మీరు నెట్టడం ప్రారంభించినంత వరకు ఏమీ జరగదు. నెంబర్ 9, నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు నాకు 13 నెలల వరకు ఒక్క పైసా రాలేదు. ఒక సగటు వ్యక్తి ఆ ఒత్తిడిని భరించలేడు. నెంబర్ 10, మీ ఖర్చులను తగ్గించుకోవడం కంటే మీ ఆదాయాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు కన్న కలలను వదులుకోవడం కంటే మీ పట్టుదలను పెంచుకోవడం మంచిది. నెంబర్ 11, డబ్బు అనేది అసలు లక్ష్యం కాదు. డబ్బుకు అసలు విలువ లేదు. అసలైన విలువ ఎప్పుడు వస్తుందంటే మీ కలల్ని నెరవేర్చుకోవడానికి ఆ డబ్బు సహాయపడినప్పుడు. నెంబర్ 12, చాలామంది ప్రజలు తమ ముందున్న అవకాశాలను గుర్తించడానికి అవసరమైన శిక్షణ పొందనందున వారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు. నెంబర్ 13, మీరు ధనవంతులు కావాలంటే పెద్దగా ఆలోచించండి, భిన్నంగా ఆలోచించండి. నెంబర్ 14, ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే వారు తమ భయాందోళనలను నియంత్రించుకోకపోవడమే. నెంబర్ 15, నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెప్పే విషయం ఒక్కటే, మీరు వైఫల్యాన్ని నివారించినట్లయితే మీ విజయాన్ని కూడా నివారించినట్లే. నెంబర్ 16, మీరు యువకులుగా ఉన్నప్పుడే నేర్చుకోవడానికి పని చేయండి, సంపాదించడానికి కాదు. నెంబర్ 17, మీ భవిష్యత్తు రేపటి పనుల ద్వారా కాకుండా ఈరోజు చేసే పనుల ద్వారా సృష్టించబడుతుంది. నెంబర్ 18, మీరు ధనవంతులు కావాలనుకుంటే మీలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులతో స్నేహం చేయండి, లేదా మీ మనస్తత్వాన్ని వారిలాగే మార్చడానికి ప్రయత్నించని వారితో స్నేహం చేయండి. మనం జీవితంలో ఎదగడానికి సహాయం చేయని వారిని పట్టించుకోకండి, ఎందుకంటే జీవితం చాలా చిన్నది. నెంబర్ 19, విద్యార్హతలు ఎంత ముఖ్యమైనవో ఆర్థిక విద్య కూడా అంతే ముఖ్యం. కానీ ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు వాటిలో ఒకదాన్ని మర్చిపోతున్నాయి. నెంబర్ 20, ధనవంతులు మరియు పేదవారి మధ్య ముఖ్యమైన తేడా వారు తమ భయాన్ని ఎలా అధిగమిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. నెంబర్ 21, నేను తరచుగా వింటుంటాను, నేను ధనవంతుడిగా ఉండడం కంటే సంతోషంగా ఉండడానికే మొగ్గు చూపుతానని. నేను అడుగుతున్నాను, ఎందుకు 2 రకాలుగా ఉండకూడదని. నెంబర్ 22, మీరు మీ వ్యాలెట్ను పేదవారి నుండి ధనవంతులుగా మార్చడానికి ముందు మీరు మీ మైండ్ సెట్ను పేద నుండి ధనవంతులుగా మార్చాలి. నెంబర్ 23, డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ మందికి సేవ చేయడం పైనే మీ దృష్టిని పెట్టండి.
ఎక్కువ మందికి సేవ చేయడం వల్ల డబ్బు దానంతటదే వస్తుంది. నెంబర్ 24, జీవితానికి ముఖ్యమైనది ఏంటంటే డబ్బుతో సంతోషంగా ఉండడం లేదా డబ్బు లేకుండా సంతోషంగా ఉండడం. నెంబర్ 25, ధనవంతులు విలాసవంతమైన వస్తువులను చిట్ట చివరిగా కొనుగోలు చేస్తారు, కానీ పేదవారు మరియు మధ్యతరగతి వారు మొట్టమొదటిగానే విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నెంబర్ 26, పగటి కలలు కనేవారు కలల్లోనే బ్రతుకుతుంటారు. ధనవంతులు మాత్రమే తమ కలలను నెరవేర్చుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకొని మార్గాలను తయారు చేసుకుంటారు. నెంబర్ 27, ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తగినంత మంది సమస్యలు పరిష్కరించేవారు లేకపోవడం. అందుకే మీరు గనక సమస్యను పరిష్కరించగలిగితే మీరే ధనవంతులు. నెంబర్ 28, వాచ్ వాట్ ద ఇడియట్స్ ఆర్ డూయింగ్ అండ్ డూ ద ఆపోజిట్. మూర్ఖులు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండండి, దానికి విరుద్ధంగా చేయండి. నెంబర్ 29, గుర్తుంచుకోండి, మీ మనస్సే మీకున్న గొప్ప ఆస్తి, కాబట్టి మీరు దానిలో ఏం ఉంచుతున్నారో జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 30, పడిపోతామని తెలిసే పెద్ద పెద్ద రిస్కులు తీసుకుంటారు విజయవంతమైన వ్యక్తులు. అందుకే వారు ఊహించిన దానికంటే ఎక్కువగా విజయాన్ని పొందుతారు. నెంబర్ 31, FOCUS, ఫోకస్. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్. విజయాన్ని పొందే వరకు ఒక్క కోర్సునే ఫాలో అవుతూ ఉండండి. నెంబర్ 32, మీరు ఎంత గొప్పగా విజయం సాధిస్తారనేది వేటి మీద ఆధారపడి ఉంటుందంటే మీ యొక్క బలమైన కోరిక, మీకున్న పెద్ద కళ మరియు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహాన్ని ధరించేయని మీ మొండితనం. విజయవంతమైన వ్యక్తులు ప్రశ్నిస్తుంటారు, మంచి గురువుల కోసం వెతుకుతుంటారు, ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి. నెంబర్ 33, మంచి తప్పును వృధా చేయకండి, దాని నుండి నేర్చుకోండి. ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది. నెంబర్ 34, విజేతలు ఓడిపోవడానికి భయపడరు, ఎందుకంటే ఓడిపోవడం అనేది విజయాన్ని సాధించే ప్రక్రియలో ఒక భాగమని వారికి తెలుసు కాబట్టి. నెంబర్ 35, ఈరోజు అనే మాట విజేతలు ఉపయోగించే పదం అయితే రేపు అనేది ఓడిపోయేవారు ఉపయోగించే పదం.